ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది, ఇక ఈయన మారడా, చిన్నప్పటి నుంచి ఈయన పెంచే తల్లి కానీ తండ్రి కానీ అబద్ధాలు చెప్పకూడదు, కొంచెం నిజాయితీగా బతకాలని ఈయనకి నేర్పించి పెంచలేదా, ఏంటి ఆయన ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడు ఏంటి అని చెప్పి చాలా బాధ అనిపించి లైవ్లోకి వచ్చాను. పిల్లలన్నా కొట్టుకోకుండా ఉంటారా? పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంగా ఉంటాడు, మా పెద్ద రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంగానే ఉండింటాడు. తపానాలు చూపించాడు, సత్యం ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు, ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్, సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి, మెంబర్ ICSR. పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను. చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ 1972లో అయింది. అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము. హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడింది సరేనా? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఈ రాష్ట్రంలో తెలియనోడు ఎవరు లేదు. మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది, వాసుదేవ రెడ్డి గారు, ఎవరెవరో మొత్తానికి ఈ లెక్కర్ కుంభకోణంలో లోపలికి వెళ్ళారు. వాళ్ళు లెక్కర్ కుంభకోణం చేశారంటానికి ఆ రోజున జరిగిన లెక్కర్ అమ్మకాలు కానీ, క్యాష్ ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకోవడం కానీ, ఇదంతా కూడా ఆధారాలు ప్రజలందరికీ తెలుసు. 100 రూపాయల బాటిల్ 300కి అమ్మిన విధానం తెలుసు. ఇదంతా తెలిసినప్పుడు అరెస్ట్ అయినప్పుడు అరే లెక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదను, లేకపోతే ఆయన ఆ టైంలో పలానా చోట ఉన్నాడను, లేకపోతే అక్రమంగా ఆయన ఆ కేసులో ఇరికించి ఏదో ఒకటి చెప్పాలి. చెప్పడానికి ఈయన దగ్గర ఏ ఆధారం లేదు. ఎందుకంటే ఆధారాలు అన్ని సిటీ దగ్గర ఉన్నాయి. మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి విషయంలో ఈయన ఐటమ్ అయిపోయాడు. అవినాష్ రెడ్డి అబ్బాయి ఆ మర్డర్ చేయలేదు, ఒక్కరిను ఇంకొకరిని అని చెప్పి అందరి దగ్గర కూడా ఐటమ్ అయిపోయాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని కూడా అలా కవర్ చేస్తే ఐటమ్ అయిపోతానని అసలు ఈ లెక్కర్ కుంభకోణం జోలికే పోకుండా ఏంటంటే 1974లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటండి చంద్రబాబు నాయుడు గారిని అటండి కొట్టారటండి. అందుకనటండి అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈయన బ్రెయిన్ సరిగా పనిచేస్తుందా లేదని డౌట్, నాకు నిజంగా డౌట్ ఉందండి. నేను ఏదో కామెడీగానో లేకపోతే ఎటకారం చేయడానికి అంటలే. ఈయన్ని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎటకారం చేశాను. బట్ ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో, జనాలు ఎప్పుడైతే తీర్పిచ్చారో ఆ రోజు నుంచి ఆయన నేను ఎప్పుడూ ఎటకారం చేయలేదు. కానీ నాకు ఖచ్చితంగా డౌట్ ఉంది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆయన బ్రెయిన్ కరెక్ట్గానే ఉందంటారా? అంటే ఎప్పుడు కొట్టారా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక రకమైన హింసాత్మకమైన దాడి చేశారు. ఏమని, ఆయనకి ఏదో కంప్లైంట్లు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, లేకపోతే ఇంకోటని చాలా నీచమైన పదజాలం వాడారు. దాంతోపాటు అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా నీచంగా కించపరుస్తూ మాట్లాడారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ అండి. చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేసేయాలి, ప్రజల్లో చులకం చేసేయాలి. చులకం చేసేయాలంటే ఇలాంటి మాటలే మాట్లాడాలి. అదంతా అయిపోయింది. 2019 నుంచి 24 దాకా వీళ్ళు చేయాలనుకున్నంతా చేస్తారు. ప్రజలు ఎవరో నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కట్టారు, వీళ్ళు తీసుకెళ్ళి మూలలో కూర్చోబెట్టారు. అయినా ఇంకా బుద్ధి రాలేదు. బుద్ధి రాకుండా 74వ సంవత్సరం, అంటే 74 అంటే 50 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నేను ముట్టలేదు. 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళు ఎవరు కూడా భూమి మీద లేరు. అప్పుడట పెద్దిరెడ్డి గారట చంద్రబాబు నాయుడు గారిని అట ఈయన వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. అంటే అసలు కనీసం కాస్తన్నా కొంచెం బాబోయ్ ఎలా చెప్పాలో తెలియట్లేదండి. పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి. ఏమనంటే ఆయన అధికారంలో లేడు కాబట్టి రాయేసి రెచ్చిపోతున్నాడు అంటారు. ఉండాలి కదండి. అయితే నిజం చెప్తున్నాను, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధికి చెప్పట్లే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే కనుక అలాగే అనుకున్న వ్యక్తి అయితే, నిజంగా అలాంటి సంఘటన ఏదో జరిగి నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే ఆయన ఒకసారి ఇక్కడ చూడండి, 1995 నుంచి 99 దాకా, 99 నుంచి 2004 దాకా ఆయనే ముఖ్యమంత్రి. దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడండి ఆయన, 10 సంవత్సరాలు. మరి అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కనీసం అరెస్ట్ కూడా చేయలేదు ఆయన. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా జరిగుంది, ఆయన ఏదో మనసులో పెట్టుకున్నాడు అనుకుంటే చెప్తున్నాను నేను. అదంతా అబద్ధం, అది వేరే విషయం. అంటే ఈయన దాదాపు ఇక్కడ మళ్ళీ 2014 నుంచి 19 దాకా మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి. దాదాపు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఈ ఏదో రీజనల్ పార్టీలకి ఆయన రికార్డు సృష్టించాడండి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇంత చులకనగా అప్పుడు పెద్దిరెడ్డి గారు ఏదో చేశారట. నిజంగా ఓ మాట చెప్పాలనుకున్నానండి మీకు. మొన్న యానిమల్ సినిమా వచ్చింది, మీరు చూసారు లేదో.
యానిమల్ సినిమాలో తండ్రిని ఎవరన్నా అన్యాయంగా తండ్రి మీద ఇదిగొస్తే ఎంతకన్నా తెగించో కొడుకుంటాడు ఆ సినిమాలోని. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అలాంటి కొడుకు సమానులు కొన్ని కోట్ల మంది ఉంటారండి. యానిమల్ సినిమాలో తండ్రి గురించి ఎలాగ అరాచకం సృష్టించే కొడుకున్నాడో అదే ప్రేమ చూపించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఆయన ఏం చేయక్కర్లేదు, వీళ్ళు లేపెత్తారు, ఎవరినన్నా లేపెత్తారు. నిజంగా చంద్రబాబు నాయుడు ఎందుకు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారా జగన్ గారు? మీరు అరెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఇంకా ఆ బాధలోనే ఉన్న కాలంలోనే ఆయన బయటకు వస్తాడు. ఇంకొంత కాలం కనుక ఆయన జైల్లో ఉండుంటే ప్రజల్లో తిరుగుబాటు అనే మరో కోణం చూద్దరు. ఎవడు ఏమైపోతాడో కూడా ఎవరికి తెలియదు. శ్రీలంక అధ్యక్షుడు పారిపోయి అక్కడ బంకర్లో దాక్కున్నాడట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పారిపోయి ఏదైనా బంకర్లో దాక్కోవాల్సి వచ్చింది. ప్రజలు తిరగబడితే ఎవడేం పీకది ఉండదని పోలీసులు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే పోలీసులు కూడా ప్రజలే కదా. తిరగబడే వాళ్ళు వాళ్ళ అన్న తమ్ముడు ఉంటే పోలీసులు ఏం కాల్ చేయరు కదా. అలాంటి ఒక దళం చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎందుకంటే పరిటాల రవి గారి దగ్గర ఒక యాక్షన్ టీం ఉండేదట. ఒక యాక్షన్ టీమే వైఎస్ఆర్ ఫ్యామిలీకి అక్కడ ఉన్న వాళ్ళ బంధువులందరికీ చొక్కలు చూపించింది, అవునా కదా. అలాంటి యాక్షన్ టీంలు చంద్రబాబు నాయుడు గారి కోసం కొన్ని వేలు లక్షల యాక్షన్ టీంలు ఉంటాయి. అవి అకౌంటే తెలీదు, అవి చంద్రబాబు నాయుడు గారికే తెలీదు. వాళ్ళు ఎవరు ఉన్నారో, ఎవరు ఆయన అభిమానిస్తున్నారో, ఆయన కోసం ఎవడు ప్రాణం ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆయన కోసం ప్రాణం తీసేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆయనకే తెలియదు. ఆయన కేవలం తప్పు ఎవడేమనకండి, మనం రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి, చట్ట ప్రకారం మనం ఉండాలి అని ఆయన ఉన్నాడు కాబట్టి చాలామంది కంట్రోల్గా ఉంటున్నారు. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు జగన్ గారు. అలాంటిది ఏదైనా జరుగుంటే వాడికి ఎప్పుడో దానికి కారణమైన వాళ్ళందరూ పర్లాకానికి పార్కులు అయిపోతారు. మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఇంకానే ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడి పెద్ద ఆయన ఏదో కిందకి లాగేద్దామనో లేకపోతే ఆయనకున్న కీర్తి ప్రదేశాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారేమో. మీ వల్ల కాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు మీరు. ఈవేళ కాకపోయినా రేపన్నా చరిత్రలో మీ పేరు రాజేస్తారు. మీరు ఎంత దారుణమైన పరిపాలన చేశారో ఒక 5 సంవత్సరాలు, ఎంత దారుణమైన దోపిడీ చేశారో ఒక 5 సంవత్సరాలని రాబోయే కాలంలో పిల్లలు పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటారు. అలాంటి వ్యక్తి మీరు. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 4వ ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకోకపోతే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేస్తారు. ఉంటారా? పిల్లలు నమ్మప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంగా ఉంటాడు, మా పెద్ద రామచంద్రరావు అన్న ఉడుకు రక్తంగానే ఉండింటాడు. తపానాలు తీర్చింటాడు, తక్కువ ఉన్నట్టు అవే జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తు పెట్టుకుని సేడిజంగా 8 సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఈ రాష్ట్రంలో తెలియనోడు ఎవరు లేదు. మిథున్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది వాసుదేవ్ రెడ్డి గారు ఎవరెవరో మొత్తానికి ఈ లెక్కర్ కుంభకోణంలో లోపలికి వెళ్ళారు. వాళ్ళు లెక్కర్ కుంభకోణం చేశారంటానికి ఆ రోజున జరిగిన లెక్కర్ అమ్మకాలు కానీ క్యాష్ ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకోవడం కానీ ఇదంతా కూడా ఆధారాలు ప్రజలందరికీ తెలుసు. 100 రూపాయల బాటిల్ 300కి అమ్మిన విధానం తెలుసు. ఇదంతా తెలిసి ఇప్పుడు అరెస్ట్ అయినప్పుడు లెక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదను, లేకపోతే ఆయన ఆ టైంలో పలానా చోట ఉన్నాడను, లేకపోతే అక్రమంగా ఆయన కేసులో ఇరికించి ఏదో ఒకటి చెప్పాలి. చెప్పడానికి ఈయన దగ్గర ఏ ఆధారం లేదు. ఎందుకంటే ఆధారాలు అన్ని సిటీ దగ్గర ఉన్నాయి. మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదంటే ఆల్రెడీ అవినాష్ రెడ్డి గారి విషయంలో ఈయన ఐటమ్ అయిపోయాడు. అవినాష్ రెడ్డి అబ్బాయి ఆ మర్డర్ చేయలేదు, ఒక్కరిను ఇంకొకరిని అని చెప్పి అందరి దగ్గర కూడా ఐటమ్ అయిపోయాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని కూడా అలా కవర్ చేస్తే ఐటమ్ అయిపోతానని అసలు ఈ లెక్కర్ కుంభకోణం జోలికే పోకుండా ఏంటంటే 1974లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటండి చంద్రబాబు నాయుడు గారిని అటండి కొట్టారటండి. అందుకనటండి అది మనసులో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈయన బ్రెయిన్ సరిగా పనిచేస్తుందా లేదని డౌట్. నాకు నిజంగా డౌట్ ఉందండి. నేను ఏదో కామెడీగానో లేకపోతే ఎటకారం చేయడానికి అంటలే. ఈయన్ని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎటకారం చేశాను. బట్ ఆయన ఎప్పుడైతే ఓడిపోయాడో జనాలు ఎప్పుడైతే తీర్పిచ్చారో ఆ రోజు నుంచి ఆయన నేను ఎప్పుడూ ఎటకారం చేయలేదు. కానీ నాకు ఖచ్చితంగా డౌట్ ఉంది. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఆయన బ్రెయిన్ కరెక్ట్గానే ఉందంటారా? అంటే ఎప్పుడు కొట్టారా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక రకమైన హింసాత్మకమైన దాడి చేశారు. ఏమని ఆయనకి ఏదో కంప్లైంట్లు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని, లేకపోతే ఇంకోటని చాలా నీచమైన పదజాలం వాడారు. దాంతోపాటు అసెంబ్లీ సాక్షిగా ఇంట్లో ఉన్న మహిళలను కూడా నీచంగా కించపరుస్తూ మాట్లాడారు. అంటే ఇది ఒక స్ట్రాటజీ అండి. చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేసేయాలి, ప్రజల్లో చులకం చేసేయాలి.